ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి మా చిన్న పాపదైతే బర్త్‌డే అనమాట. బర్త్‌డే అయితే ఎవ్రీ ఇయర్ కూడా మేముండే ప్లేస్‌లో దంతూర్లో అయితే అస్సలు సెలబ్రేట్ చేయమండి. ఎప్పుడు కూడా ఇంటికెళ్ళడం అలవాటు మాకు. ఇంటికెళ్ళి అక్కడ ఈ చిన్న పాపది గానీ, పెద్ద పాపది గానీ ఎవరిదైనా గానీ మాకు అత్తయ్య, మామయ్య వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేయించడం అంటే మాకు అది ఒక అలవాటనమాట. మేమెప్పుడూ అలానే చేస్తాం. మా పాప వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ప్రతి పుట్టినరోజు వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే జరిగిద్దనమాట. సో, ఈరోజు గూడా అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చాము. మా పెద్ద పాప అయితే అలిగింది ఆమెను కూర్చోబెట్టలేదు కేక్ దగ్గర అని జెప్పేసి. యాక్చువల్‌గా అయితే ఈ చిన్నామెది ఫస్టొచ్చిందండి. తర్వాత నెక్స్ట్ మంత్ ఈమెదుందనమాట. జూలై 20కి పెద్దామెది. ఇంకా మా మామయ్య వాళ్ళేంటంటే ఎప్పుడు గూడా మా అత్తయ్య హడావిడి చేసిద్దండి. ఇంటి పక్కన వాళ్ళందరిని పిలిచి భోజనాలైతే ఏర్పాటు చేసిద్ది. సో, అలాగే కొంతమంది అంకుల్ వాళ్ళు గూడా వచ్చారనమాట. వాళ్ళు గూడా పాపకైతే కేక్ తినిపిస్తా ఉన్నారు. ఇంకా పిల్లలు గూడా వచ్చారండి. అటు పక్కన అయితే కూర్చున్నారు. దూరంగా కూర్చొనన్నారనమాట. పిల్లలందరూ వచ్చారు. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత గూడా కొంతమందయితే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చేసి అయితే భోజనం చేసి పాపనైతే బ్లెస్ చేసి ఎళ్లారనమాట. ఇదిగోండి ఈ అమ్మాయి వచ్చేసి ఇంకా మా మరిదికి అనుకుంటున్నారు. అందుకని ఆయన పిలిపిచ్చారనమాట. ఇందాక ఒక అంకుల్ కనిపిచ్చారు గదా! అతను పెళ్ళిళ్ళు ప్యారయ్య అనమాట. తను పెళ్ళిళ్ళు చూస్తాడనమాట. ఇంకా ఎలాగో బర్త్‌డే ఉంది గదా! అనే వంకతోటి ఆ అమ్మాయినైతే తీసుకొచ్చారు ఒకసారి మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళకైతే చూపిద్దామని జెప్పి. సో, ఆ అమ్మాయి అయితే సిగ్గుపడిపోతా ఉంది. సో, మొత్తానికి ఇదండి ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్‌డే వీడియో అయితే.